హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. నేను మీ స్రవంతి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో ఏంటంటే, సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుందండి. కొంతమందికి ఆర్థిక సమస్యలతో బాధపడుతూ సొంత ఇంటి కల నెరవేర్చుకోలేకపోవడం, కొంతమందికి దగ్గరగా వచ్చి ఏదో ఒక ప్రాబ్లంతో మనము ఆ ఇల్లు స్టార్ట్ చేయడం అన్నది లేట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మంచి పూజ అన్నది చెప్తానండి. నేను చెప్పిన ఈ పూజ కానీ మీరు ఆచరించారంటే ఆ పూజ పూర్తయ్యే లోపల మీ సొంత ఇంటి కల అన్నది తప్పకుండా నెరవేర్చుకోవచ్చు. ఈ పూజ అన్నది ఆచరిస్తే మన కల నెరవేరిపోతుందా, సొంత ఇల్లు వెంటనే కట్టేసుకుంటారా అని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చండి. తప్పకుండా నెరవేరుతుందండి. ఈ పూజ ఎలా చేయాలి, ఎన్ని వారాలు చేయాలి, ఏ విధంగా దీపాన్ని వెలిగించాలి అన్నది ఈ వీడియోలో చూసేద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కానీ మొదటిసారి విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే కొత్త వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు చేరుతుంది. ప్రతి ఒక్కరికి సొంత ఇంట్లో ఉండాలని ఉంటుంది, కానీ ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఎన్నోసార్లు మనం వెనక్కి వచ్చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి అన్నీ ఫిక్స్ అయిపోయి హోమ్ లోన్ అన్నీ ఫిక్స్ అయ్యి కూడా ఏదో కారణాలతో మనం వెనకడుగు వేస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకి ఈ పూజ అన్నది చక్కటి పరిహారం అండి. ఈ పరిహారం చేసి చూడండి, మీ సొంత ఇల్లు కల తప్పకుండా నెరవేరుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకునే పూజ ఇది. ఈ పూజని మంగళవారం రోజు చేయాలండి. ఏదైనా ఒక మంగళవారం స్టార్ట్ చేసుకొని టోటల్గా మనము 9 మంగళవారాలు ఈ పూజ అనేది చేసుకోవాలండి. మరి పూజ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. మంగళవారం రోజు పొద్దున్నే లేచి స్నానం చేసుకొని పూజ గది అంతా శుభ్రం చేసుకొని తరువాత దక్షిణం దిక్కులో ఒక పీఠం అన్నది వేసుకోవాలండి. ఆ పీఠం మీద ఇలా ట్రయాంగిల్ షేప్లో ఏదన్నా ఒక ముగ్గు అన్నది వేసుకోవాలి. ఇదే ముగ్గు వేయాలని ఏం లేదండి, కానీ ముగ్గులో మనకి మధ్యలో ట్రయాంగిల్ షేప్ అన్నది రావాలి. అలా ట్రయాంగిల్ షేప్లో పీఠం మీద ఒక ముగ్గు వేసుకుని చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఈ టైప్ మనకి ప్రమిదలు అన్నది దొరుకుతుందండి. ఈ టైప్ ప్రమిదలు మనకి పూజా స్టోర్స్లలో దొరుకుతుంది. ఒక ప్రమిద అనేది తెచ్చుకోండి. ఇలాంటిది ఎప్పుడు ఏ ప్రమిద కానీ ఒక్కటే పెట్టకూడదు కనుక 2గా తెచ్చుకోండి. కింద ప్లెయిన్ అయినా తెచ్చుకోండి, పైన అయితే ఇలా ఉండేలా తెచ్చుకోండి. మట్టి ప్రమిదలో మాత్రమే దీపాన్ని వెలిగించాలండి. ఈ టైప్ ప్రమిద తెచ్చుకోండి. ప్రమిదని ఒకసారి శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని 9 ఒత్తులు వేసుకొని ఇలా చక్కగా పీఠం మీద ముగ్గు మీద పెట్టి దీపాన్ని వెలిగించుకోవాలండి. ఒకవేళ మీకు కానీ ఈ టైపు ప్రమిద దొరకలేదు, తెచ్చుకునే టైం లేదు అంటే నార్మల్ మట్టి ప్రమిదలో అయినా సరే 9 ఒత్తులు వేసుకొని ఇలా సపరేట్గా ఇలా ఒత్తులు వేసుకొని దీపాన్ని అన్నది వెలిగించుకోవాలండి. మనము పీఠం మీద ఏ దేవుని ఫోటో కానీ విగ్రహం కానీ ఏమి పెట్టవలసిన అవసరం లేదు. కేవలం పీఠం మీద ట్రయాంగిల్ షేప్లో ముగ్గు వేసుకొని ఇలా 9 ఒత్తులు వేసి దీపాన్ని 9 మంగళవారాల పాటు వెలిగిస్తే మనకి 9 మంగళవారాలు పూర్తయ్యే లోపల మన సొంత ఇంటి కల నెరవేరుతుందండి. అంటే ఎన్నో రోజులుగా అనుకొని చేయలేని సొంత ఇంటి కలకి ముందడుగంటూ తప్పకుండా వేస్తారు. సక్సెస్ఫుల్గా ఇల్లు తొందరలోనే పూర్తి చేసుకొని గృహప్రవేశం అన్నది చేసుకుంటారండి. ఈ పూజని ఇంట్లో ఎవరైనా చేయొచ్చండి. ఇంటి యజమానైనా చేసుకోవచ్చు, భార్య అయినా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ పూజకి ఒక్క పొద్దులు ఇలాంటివి ఏమీ లేదండి. కాకపోతే ఈ 9 మంగళవారాల పూజకి దీపం వెలిగిస్తున్నాం కనుక నాన్ వెజ్ అన్నది తినకుండా ఉండడం మంచిది. తలస్నానం చేసుకొని శుభ్రంగా ఈ పూజ అన్నది ఆచరించుకోండి. తప్పకుండా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయండి, తప్పకుండా వాచ్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.